కర్ణాటక రాజకీయం ఢిల్లీకి చేరింది. రాహుల్ గాంధీతో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య భేటీ అయ్యారు. సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశం కొనసాగుతోంది. సమావేశంలో పాల్గొన్న సిద్దరామయ్యతో పాటు ఆయన కుమారుడు యతీంద్ర, కర్ణాటక కాంగ్రెస్ ఇన్ఛార్జి కూడా ఉన్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ముందు సిద్దరామయ్య పలు డిమాండ్లు ఉంచినట్లు సమాచారం. సీఎం పదవి త్యాగం చేసినందుకు తన వర్గానికి మేలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే సిద్దరామయ్యను రాజ్యసభకు పంపడంపై ఒప్పించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. కానీ తాను ఎమ్మెల్యేగానే ఉంటానని చెబుతున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక రాజకీయం ఢిల్లీకి చేరింది. రాహుల్ గాంధీతో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య భేటీ అయ్యారు. సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశం కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, స్వాతి, ఏదైతే కర్ణాటకకు సంబంధించి కీలక సమావేశాలు ప్రస్తుతం మళ్ళీ ఢిల్లీలో ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి నిన్న సిద్దరామయ్య రాజీనామా చేశారు, ఆ తర్వాత తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, తన రాజకీయ ఆలోచనలు ఏంటి, ఇవన్నింటినీ కూడా నిన్న మీడియాతో పంచుకున్నారు. అయితే నిన్న రాత్రే కాంగ్రెస్ హైకమాండ్ తో సమావేశాలు ఉండాల్సింది. అయితే కర్ణాటక నుంచి సిద్దరామయ్య బయలుదేరాక ఢిల్లీలో వాతావరణ పరిస్థితులు, అంటే కర్ణాటకలో ఏ విధంగానైతే రాజకీయ పరిస్థితులు కొంత టెన్షన్ పెట్టించాయో, నిన్న రాత్రి ఢిల్లీలో వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా భారీ వర్షం వల్ల ఫ్లైట్స్ ఏవి కూడా ల్యాండ్ కాలేదు. దాంతో సిద్దరామయ్య వచ్చినటువంటి స్పెషల్ ఫ్లైట్ ను జైపూర్ కు డైవర్ట్ చేశారు. సో నిన్న జైపూర్ నుంచి మళ్ళీ అర్ధరాత్రి సిద్దరామయ్య ఢిల్లీకి చేరుకున్నారు. సో కొద్దిసేపటి క్రితమే సోనియా గాంధీ నివాసంలో కీలక సమావేశం జరిగింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు కూడా ఈ సమావేశంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సమావేశం ముగిసింది. ఇప్పుడే సిద్దరామయ్య బయటికి కూడా వెళ్లిపోయారు. అయితే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. సిద్దరామయ్యతో పాటు ఆయనకు సంబంధించినటువంటి, అంటే ఆయన తనయుడు యతీంద్ర ప్రస్తుతం సిద్దరామయ్య ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనకు కూడా ఈసారి రాష్ట్ర కేబినెట్ లో, అంటే కొత్తగా ఏర్పడేటువంటి కర్ణాటక ప్రభుత్వంలో కీలకమైనటువంటి పోస్ట్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ ను కూడా సిద్దరామయ్య తీసుకొస్తున్నారు. అంతేకాదు ఇక్కడ చూస్తే ఆయనతో పాటు ఉన్నటువంటి ఎవరైతే కీలక నేతలు, ఓబీసీ వర్గానికి సంబంధించినటువంటి కీలక నేతలు, దాంతో పాటు దళిత వర్గానికి సంబంధించినటువంటి పరమేశ్వర్, వీళ్ళందరికీ కూడా సరైనటువంటి ప్రాధాన్యత కొత్తగా కర్ణాటకలో ఏర్పడేటువంటి ప్రభుత్వంలో ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే సిద్దరామయ్య కొన్ని కీలకమైనటువంటి డిమాండ్స్ అవన్నీ కూడా రిప్రజెంటేషన్ రూపంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తాను ఏ విధంగానైతే కర్ణాటక రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగినటువంటి పరిస్థితులు, ఆ తర్వాత 2013 నుంచి 2018 వరకు కర్ణాటకకు ముఖ్యమంత్రిగా చేయడం, అంతేకాదు ఇప్పుడు ఎప్పుడైతే 2023 నుంచి ప్రస్తుతం ఇప్పటి వరకు తాను ఏ విధంగానైతే ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి పరిస్థితులు, వీటన్నిటికీ కాంగ్రెస్ హైకమాండ్ ఆశీస్సులు ఉండడమే కాదు, వాళ్ళ సహకారం వల్లే తాను ముఖ్యమంత్రిగా కొనసాగాను. కానీ ఇప్పటికిప్పుడు తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చినటువంటి నేపథ్యంలో తాను జాతీయ రాజకీయాల్లోకి రాలేను, ఖచ్చితంగా తనకు రాష్ట్ర రాజకీయాల్లోనే కొంత కీలకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా సిద్దరామయ్య స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు నిన్న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, ఆ సమయంలో గవర్నర్ లేకపోవడంతో గవర్నర్ కార్యదర్శికి సిద్దరామయ్య తన రాజీనామా లేఖనిచ్చారు. అయితే నిన్న సాయంత్రం బెంగళూరుకు చేరుకున్నటువంటి గవర్నర్ వెంటనే ఆయన రాజీనామాను కూడా ఆమోదించారు. ఈ రోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా, అంటే సిఎస్ కు ఇప్పటికే ఆ సమాచారాన్ని అందించారు. అంతేకాదు కొత్తగా వరకు సిద్దరామయ్య ఆపద్ధర్మ సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో పాల్గొన్న సిద్దరామయ్యతో పాటు ఆయన కుమారుడు యతీంద్ర, కర్ణాటక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ముందు సిద్దరామయ్య పలు డిమాండ్లు ఉంచినట్లు సమాచారం. సీఎం పదవి త్యాగం చేసినందుకు తన వర్గానికి మేలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే సిద్దరామయ్యను రాజ్యసభకు పంపడంపై ఒప్పించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. కానీ తాను ఎమ్మెల్యేగానే ఉంటానని చెబుతున్నట్టు తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, సోనియా గాంధీ నివాసంలో అయితే సిద్దరామయ్య సమావేశం ముగిసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి?
ఎస్ స్వాతి, దాదాపు అరగంట సేపు ఈ సమావేశం జరిగింది. సోనియా గాంధీ నివాసంలో రాహుల్ గాంధీ ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి రణదీప్ సింగ్ సూర్జేవాలా కూడా ఉన్నారు. అయితే ఈ సమావేశంలో కీలకమైనటువంటి అంశాలు ఒకటే, ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత తనకు గతంలో ఏ విధంగానైతే ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినందుకు హైకమాండ్కు ధన్యవాదాలు చెప్తూనే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తన వర్గానికి తనకు ఏ విధంగా హైకమాండ్ న్యాయం చేయబోతుంది అంటే, ఏకంగా ముఖ్యమంత్రి పదవినే తాను 2 ఏళ్ల ముందు త్యాగం చేయాల్సి వచ్చింది. కొత్తగా వచ్చేటటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఆ కేబినెట్ లో తన వాళ్లకు అంటే ఏదైతే తనతో గత 20-30 ఏళ్లుగా ఎవరైతే కీలక నేతలు ఆయన నమ్ముకొని ఆయనతో పాటు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసేందుకు కొంతమందికి ఆ కేబినెట్ లో అవకాశం కల్పించడమే కాకుండా కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోలు ఇవ్వాలని చెప్పి కూడా సిద్ధరామయ్య కోరినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు తన కుమారుడు అంటే తన రాజకీయ భవిష్యత్తు ఇక వస్తే జాతీయ రాజకీయాల్లోకి లేదంటే రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత అయినప్పటికీ కూడా అటు పీసీసీ చీఫ్ గా పనిచేయలేరు, లేదంటే ముఖ్యమంత్రిగా కూడా అవకాశం లేదు. సో ఈ పరిస్థితుల్లో తనకు న్యాయం ఏ విధంగా చేస్తారు, తన కుమారుడికి కనీసం సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. యతీంద్ర సిద్ధరామయ్య కుమారుడు. సో ఆయనకు ఏ విధంగా న్యాయం చేస్తారు అంటే, ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా ఏర్పడేటువంటి కేబినెట్ లో తన కుమారుడికి డిప్యూటీ సీఎం పదవి కూడా అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. లేదంటే దళిత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా కీలకమైనటువంటి పదవులు ఇవ్వాలని చెప్పి సిద్ధరామయ్య కోరుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా చూస్తుంటే కూడా సిద్ధరామయ్య అంటే తాను జాతీయ రాజకీయాల్లోకి రావడానికి ఇష్టంగా లేరు. ఇప్పటికి కూడా క్రియాశీలక పాత్ర కర్ణాటక రాజకీయాలను పోషిస్తాను, తనకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, వాటిని ఫాలో అవుతూ రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అవుతానంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనలు మరోలా ఉన్నాయి. సిద్ధరామయ్యను జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావాలి, ఏ విధంగానైతే జూన్ 18న జరిగేటటువంటి రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఆయన్ని పోటీ చేయించి అటు రాజ్యసభలో మెంబర్ గా ఉండడమే కాకుండా ఓబీసీ ఫేస్ గా సిద్ధరామయ్యను జాతీయ రాజకీయాల్లో తెరపైకి తీసుకురానటువంటి ఆలోచన అటు కాంగ్రెస్ హైకమాండ్ కనిపిస్తుంది. సో ఈ విషయంలో మరోసారి సిద్ధరామయ్యను ఒప్పించేటటువంటి ప్రయత్నాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇక కీలకమైనటువంటి అంశాలు కూడా ఇప్పుడు కర్ణాటకకు సంబంధించి ముందున్నాయి. ఎప్పుడైతే సిద్ధరామయ్య రాజీనామా చేయడం నిన్న, ఆ తర్వాత కర్ణాటక గవర్నర్ సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించడం, సో ఇప్పుడు కొత్తగా సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. సిఎల్పి నేతగా కొత్త వాళ్ళని ఎన్నుకుంటారు. అయితే సూత్రప్రాయంగా ఇప్పటికే డీకే శివకుమార్ పేరు ప్రస్తావనకు వస్తున్నప్పటికీ కూడా సిఎల్పి సమావేశంలో ఏం జరగబోతుంది, హైకమాండ్ ఏ విధంగా ఆదేశించబోతుంది అనేది కూడా కొంత కీలకంగా తెలుస్తుంది. సిఎల్పి సమావేశం రేపు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం డీకే శివకుమార్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశాలు అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి విషయంలో కూడా అధికారిక ప్రకటన వచ్చేంత వరకు కొంత ఉత్కంఠ భరితంగానే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో కొనసాగుతున్నటువంటి ఈ హైకమాండ్ తో కర్ణాటక ముఖ్య నేతల సమావేశాలు మాత్రం టెన్షన్ గానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే తన వాళ్లకు మేలు జరిగేలా, తన వాళ్లకు న్యాయం జరిగేలా సిద్ధరామయ్య ప్రయత్నాలు, తానే ముఖ్యమంత్రి అయ్యేందుకు డీకే శివకుమార్ ప్రయత్నాలు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి సంబంధించి కూడా కొన్ని కీలక సూచనలు ఏ విధంగానైతే హైకమాండ్ ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది. దళిత వర్గాలకు సంబంధించినటువంటి పరమేశ్వర్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా గతంలో ఆయన డిమాండ్ చేశారు. దానికి అనుగుణంగానే హైకమాండ్ ముందు పెట్టినప్పటికీ కూడా డీకే శివకుమార్ ఏ విధంగానైతే గతంలో ఉన్నటువంటి 2.5 ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చి తాను పార్టీ కోసం చేసినటువంటి కృషి కావచ్చు, భవిష్యత్ రాజకీయాల అవసరం నేపథ్యంలో తనకే ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద ఇప్పటి వరకు ఏదైతే అనౌన్స్ అయితే చేయలేదు. సో దానికి సంబంధించి కూడా రేపు ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. సిఎల్పి సమావేశం మొత్తం కూడా సిఎల్పి సమావేశంలో హైకమాండ్ తీసుకునేటటువంటి నిర్ణయానికి తాము ఏ విధంగానైతే కట్టుబడి ఉంటామని చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయాలకు సంబంధించినటువంటి ఢిల్లీ సమావేశాలు ప్రస్తుతం హాట్ గా కొనసాగుతూనే ఉన్నాయి. స్వాతి. రైట్. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.
కర్ణాటక రాజకీయాల చర్చలు కొలికి వచ్చాయని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ సుర్జేవాలా చెప్పారు. అంతా సవ్యంగానే సాగుతోందన్నారు ఆయన. నాయకత్వ మార్పిడిలో ఎలాంటి అడ్డంకులు లేవన్నారు సుర్జేవాలా. मैया जी आज राहुल जी से मिले. It was a very pleasant meeting and they discussed multiple political issues. I don't have anything to say further. Thank you. Sir, is he ready to come to Delhi is the question. Is he convinced about that? श्री सिद्धारमैया जी आज राहुल जी से मिले. It was a very pleasant meeting and they discussed multiple political issues. I don't have anything to say further. Thank you. Sir, is he ready to come to Delhi is the question. Is he convinced about that? श्री सिद्धारमैया जी आज राहुल जी से मिले. It was a very pleasant meeting and they discussed multiple political issues. I don't have anything to say further. Thank you. Sir, is he ready to come to Delhi is the question. Is he convinced about that? కర్ణాటక రాజకీయాల్లో చర్చలు కొలికి వచ్చాయని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ సుర్జేవాలా చెప్పారు. అంతా సవ్యంగానే సాగుతుందన్నారు ఆయన. నాయకత్వ మార్పిడిలో ఎలాంటి అడ్డంకులు లేవన్నారు సుర్జేవాలా. सिद्धारमैया जी आज राहुल जी से मिले. It was a very pleasant meeting and they discussed multiple political issues. I don't have anything to say further. Thank you. Sir, is he ready to come to Delhi is the question. Is he convinced about that? श्री सिद्धारमैया जी आज राहुल जी से मिले. It was a very pleasant meeting and they discussed multiple political issues. I don't have anything to say further. Thank you. Sir, is he ready to come to Delhi is the question. Is he convinced about that? श्री सिद्धारमैया जी आज राहुल जी से मिले.